హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా తీర్థ సేవనం గురించి తెలుసుకుందాం. భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, పుణ్యతీర్థములు సేవించేటప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేకుండా ప్రశాంత మనస్సుతో ఉండాలి. అలా ఉంటేనే తీర్థములు సేవించిన ఫలితము దక్కుతుంది. ధర్మజ, నిజానికి అన్ని తీర్థములు మనలోనే ఉన్నాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తీర్థ సేవనంతో సమానమే. వీటిని ఆచరించకుండా కేవలం వట్టి నీళ్ళలో స్నానాలు చేస్తే శరీరం శుభ్రపడుతుంది, కానీ మనస్సులోని కల్మషాలు పోతాయా? ధర్మజ, దొరకని వాటి గురించి తాపత్రయపడకుండా, దొరికిన వాటి మీద ఎక్కువ మమకారం పెంచుకొనకుండా, ఉన్న వాటితో తృప్తిపడుతూ కోరికలు జయించిన వారికి ఏ తీర్థ సేవనము అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. ధర్మజ, మనుజుడు ఎంతో శ్రమకోర్చి దుర్గమమైన ప్రదేశముల్లో ఉన్న అన్ని తీర్థములు సేవించిన అవసరం లేదు. ఆ తీర్థములను మనస్సులో సేవిస్తే చాలు, అన్ని పాపాలు నశిస్తాయి. ధర్మనందన, తీర్థ సేవనం గురించి నాకు తెలిసిన విషయములు తెలియజేశాను అని చెప్పారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ద్వితీయ ఆశ్వాసంలో భాగంగా తీర్థ సేవనం గురించి. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.